హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళంతా ఇలా మిల్లెట్ దోస ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ టేస్టీగా తిన్నారండి మా ఇంట్లో అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి నేనైతే ఇక్కడ ముప్పావు కప్పు రాగులు తీసుకున్నాను. అలాగే జొన్నలు కూడా తీసుకున్నాను. అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇక్కడ అలాగే కొర్రలు కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులోకి పెసలు ఉంటే మీరు వేసుకోండి. నా దగ్గర పెసరపప్పు ఉంటే వేశాను. అలాగే పప్పు కూడా వేసి, శనగబ్యాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి, పప్పునంతా బాగా మునిగే వరకు వాటర్ వేసుకొని 8 అవర్స్ దాకా బాగా నానబెట్టుకుందాము. మూత పెట్టేసి అలా నానిన తర్వాత బాగా వాష్ చేసి ఒక 2-3 సార్లు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. జార్లోకి కొద్దిగా పప్పును వేసుకుంటూ మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని మెత్తగా ఆడించుకుందామండి. ఎక్కువ వాటర్ వేయకోకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మనం పిండినంతా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడైతే బొరుగులు యాడ్ చేస్తున్నానండి. వాటర్లో వేసి మెత్తగా తడుపుకొని అది కూడా పేస్ట్ లాగా ఆడించుకొని ఇందులోకి వేసుకుంటే దోశలు బాగా ఎర్రగా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మొత్తం ఇప్పుడు బొరుగుల పేస్ట్ మన మిల్లెట్స్ అంత పిండినంతా బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసి మూత పెట్టేసి మార్నింగ్ తీస్తే చూడండి ఎంత బాగా పిండి అంతా బాగా పొంగిందో. అంతా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా గిన్నెలో తీసుకొని ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ ఏమవ్వదండి. ఇప్పుడు నేను ఇక్కడైతే గిన్నెలో తీసుకొని ఉప్పు, సోడా పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కూడా అలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత మనం పిండిని వేసి దోశను వేసుకుందామండి. ఇప్పుడు దోశ వేసుకొని 2 వైపులా ఆయిల్ వేసి బాగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందామండి. ఈజీగా అసలుకి మెత్తగా కాకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేయండి. దీని కాంబినేషన్గా నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ చేశాను. మీకు ఏ చట్నీ అయినా టేస్టీగా ఉంటుంది. పప్పుల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ అయినా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.